నమస్తే, నేను ప్రశాంత్. ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు ఇప్పుడు భారత్కి చేరుకున్నాడు. అసలు ఆ నిందితుడు ఎవరు, ఆయన అసలు ఏం జరిగింది అనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, అసలు ఏం జరిగింది మొదటి నుంచి ఉగ్రత దాడిలో, అసలు ఎవరెవరు ఉన్నారు అండ్ ఇప్పుడు అతను అయితే భారత్కి చేరుకున్నట్లు తెలుస్తుంది. ఇంతకు అతను ఎవరు? యాక్చువల్గా ముంబై దాడులు 26/11 అంటారు కదా, అది సరిగ్గా 2008 నవంబర్ 26న దాడి ఘటన నిజంగా ప్రపంచం నివ్వెరపోయిందనే చెప్పాలి. అసలు ఏంటి సౌండ్స్ నాన్స్, అసలు పొద్దున్న ఉదయం సరికల్లా బ్రేకింగ్ న్యూస్ ఉంది, అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 1 డే 1.5 డే కంటిన్యూస్గా అవ్వడం, జనాలు పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. ఒక్కటే కాదు, అటు ఛత్రపతి శివాజీ టెర్మినల్ దగ్గర, ఇటువైపు హోటల్ తాజ్ దగ్గర, మీరు దాని మీద చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు దానికి సామాన్య ప్రజలతో పాటు నేషనల్ సెక్యూరిటీ కమాండ్స్ ఉంటారు కదా, వాళ్ళు, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ NSA కమాండ్లు వాళ్ళు, తర్వాత పోలీసు వాళ్ళు, చాలామంది కూడా చాలా రకాలుగా చనిపోయారు. దానికి సంబంధించి నేను చాలా ఇంటర్వ్యూస్ కూడా అప్పట్లో చూడడం జరిగింది. ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా, అప్పటి ముఖ్యమంత్రి దేశ్ముఖ్గా ఉండేవారు, మన రితేష్ దేశ్ముఖ్ హీరో వాళ్ళ ఫాదరు. సో ఆయనతో పాటు వెళ్ళి దాని మీద ఒక 26/11 అనే సినిమా కూడా పిక్చరైజ్ చేయడం జరిగింది. రీసెంట్గా అరివిశేషు మేజర్ అనే సినిమా కూడా తీశారు. మేజర్ ఉన్నికృష్ణన్ ఎలా చనిపోయారు అన్నది ఆ దాడిలో, ఆ అటాక్లో. తర్వాత పోలీస్ ఆఫీసరు కర్కర్ అని ఒక ఆయన అంటే ప్రతిదీ కూడా మీడియాకి తెలిసిపోవడం, వాళ్ళు లోపల సేఫ్టీగా ఉండడం, టీవీలో చూడడం, మీడియాలో ప్రతిదీ ఇవ్వడం వల్ల, అంటే అటువంటి సందర్భాల్లో మీడియా ఏది చూపించాలి ఏం చూపించకూడదు అని కూడా లేకుండా అన్నీ చూపించడం వల్ల, ఓకే తాజ్ హోటల్ చుట్టూ NSA కమాండ్లు చుట్టుముట్టారు, ఓకే అందరూ పోలీసులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు, ఇవన్నీ వాళ్ళు చూసి వాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు ఒక్కొక్కరుగా. సో అలాంటి సందర్భంలో ఎవరైతే ఆ 10 ఏళ్ళ బాలిక ఉందో, ఆ అమ్మాయి, తన పేరు ఏదో ఉంది, దేవిక ఏదో సంథింగ్, ఆ అమ్మాయి అప్పట్లో ఎవరైతే 10 మంది అటాక్ అయ్యారో అందులో చివరికి చిక్కింది ఈయనొక్కడే, నాకు తెలిసి కసబ్ ఒక్కడే. మిగతా వాళ్ళు కూడా ఎదురు కాల్పులు గట్రా చనిపోయారు. వాళ్ళు కూడా ఎలాగూ కరాచీ దగ్గర ఎక్కడో బయలుదేరి గుజరాత్ మీదుగా మొత్తానికి చిన్న బోట్లలోనూ ఎక్కడో మొత్తానికి ఇండియాలో ప్రవేశించడం, ఈ మారణ హోమానికి శ్రీకారం చుట్టారు. అప్పుడు పెద్ద సెన్సేషన్. సో ఇట్లాంటి అందరూ స్టడీ చేసి దాని మీద సినిమాలు తీసి, దానివల్ల మనకు తెలుసుకున్నది ఏంటంటే, ఓహో ఎంత దారుణంగా, ఎంత విచక్షణారహితంగా ప్రవర్తించారా ఈ దుర్మార్గులు అని. సో ఆ కసబ్ అనే వ్యక్తి వీడైనా అటాక్ చేసింది కాదా అంటే, వాడు రోజుకో స్టేట్మెంట్ ఇచ్చేవాడు కస్టడీలో ఉన్నప్పుడు కూడా, దొరికిపోయాక. ఇప్పుడు కర్కరే అనే వ్యక్తి నిజంగా రాగానే ఫస్ట్ దీనికి మీడియా అవుట్లెట్ ఏదైతే ఉందో అది మొత్తం కట్ చేయండి, ఇంటర్నెట్ కట్ చేయండి అని చెప్పాడంటే ఆయన తాజ్ హోటల్కి. కట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు, అరే మనకు బయట ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు అన్నట్టుకున్నారు. ఎక్కడైతే జామర్లు పెట్టి వాళ్ళు ఫోన్ కాల్స్ మాట్లాడకుండా చేసేసారంట. అది ఎంత థాట్ చూడండి, ఎంతమంది ఆవేశంగా ఉన్నారు. కానీ కర్కరే లాంటి పోలీస్ ఆఫీసర్లు అక్కడ రాగానే వెంటనే కట్ చేశారు. అలాగే వీళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఫారినర్స్ని, ఇండియన్స్ని కలబడినట్టుగా మీరు మేజర్ సినిమా చూపించడం కూడా భయంకరంగా చూపిస్తారు. ఆ సందర్భంగా మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత గాథకు ఆధారంగా తీసుకుంటే అడివిశేష్ తీశారు. తర్వాత కసబ్ సినిమా సంబంధించి చాలా ఒక 4-5 సినిమాలు వచ్చాయి. అటువంటి వ్యక్తిని ఈ అమ్మాయి ఏదైతే దేవిక హోటల్లో ఆ టైంలో ఉందో, ఒక్కొక్కరిని విచక్షణ రహితంగా అంటే 10 ఏళ్ళ బాలిక అట్లాగా బిక్కమొహంతో ఉండిపోయిందంట. తర్వాత కసబ్ని జైల్లో పెట్టిన తర్వాత కస్టడీలోకి తీసుకున్నాక కూడా గుర్తించిన వీళ్ళలో ప్రధానంగా ఈ అమ్మాయి దేవిక, ఈ వీడే మా వాళ్ళని చంపింది వీడే అన్నట్టు కూడా గుర్తించింది. తర్వాత ఆడు జైల్లో ఉన్నప్పుడు కూడా రకరకాల కోరికలు కోరాడు. నేను అసలు రాఖీ అంటే ఏంటి, మీరు ఎందుకు జరుపుకుంటారు, నాకు ఒకరోజు బిర్యానీ తినాలనుంది, ఒకరోజు హలీం తినాలనుంది డిమాండ్ చేసేవాడంట. అటువంటి వాళ్ళకి మనం సరే మనిషే కదా అని మానవతా దృక్పథంతో చూస్తుంటే, వాడు అరెస్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళ పశ్చాత్తాపం, పాపభీతి ఏం లేదు. నేను నా దేశం కోసం వీళ్ళందరినీ చంపానన్నట్టుగా మాట్లాడాడు. ఆఖరికి వాడి మూలాలు ఎక్కడున్నాయని పాకిస్తాన్లో వాళ్ళకి తెలిసి పాకిస్తాన్కి సమాచారం ఇస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వలే. ఎందుకు రెస్పాండ్ అయితే వాళ్ళే చేయించారని తెలిసిపోతుందని. బట్ వాళ్ళ కుటుంబ సభ్యులకి మీ వాడిని ఉరిశిక్ష కసబ్కి ఉరివేస్తున్నాం అని చెప్పడానికి, తర్వాత ఇప్పుడు అది 2008లో జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 11లోనో 12లోనో ఉరిశిక్ష విధించారు. సో అది ఇన్ఫార్మ్ చేసినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఎందుకు రెస్పాండ్ అయితే వాళ్ళే చేయించారని తెలిసిపోతారని చెప్పి రెస్పాండ్ అవ్వాలి. సో ఇదంతటికీ ప్లాన్ చేయడానికి ఉండే సూత్రధారి ఎవరైతే ఉన్నారో, ఆ రానా అనే వ్యక్తి
అప్పటి నుంచి ఆల్మోస్ట్ 2008 ఇన్సిడెంట్ నుంచి కూడా మన ప్రభుత్వం చాలా వెతుకుతోంది, తిరుగుతోంది. నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో ఉండే అత్యధిక పవర్ఫుల్ దాన్ని ఏమంటారు సీక్రెట్ ఏజెన్సీల్లో భారత్ ఒకటి. అంటే నేను విన్న దాంట్లో టాప్ 3 పొజిషన్లో ఉండే వాటిలో టాప్ 3 పొజిషన్లో ఉండేది ఇజ్రాయిల్, జర్మన్ ఒకటి, రష్యా ఒకటి, ఇండియా ఒకటి అంట. ఈ 4 కూడా మంచి సీక్రెట్ ఏజెన్సీలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అంటే ఎంత దారుణంగా అంటే వాళ్ళు దాన్ని ఎలా చెప్పాలి, సామాన్య మనుషుల్లా కలిసిపోతారు. కొంతమంది అయితే మరీ దారుణంగా అక్కడ లోకల్గా బిచ్చగాడుగాను లేదా ఒక చిన్న చిరు వ్యాపారిగాను కూడా జీవనం కొనసాగిస్తుంటారంట. బట్ ఏజెంట్స్ వాళ్ళు మన భారతదేశం నుంచి అనుకున్న ఏజెంట్స్ అంత సీక్రెట్గా కూడా చాలా చేస్తారు. దాంట్లో అజిత్ ధోవల్, ఆయన ఇండియన్ జేమ్స్ బాండ్ అంటారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ప్రధానమంత్రికి సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఆయన బాగా ఆయన నేతృత్వంలో ఇప్పుడు ఈ రానాని తీసుకురావడం, అమెరికాతో ద్వైత సంబంధాల్లో మాట్లాడుకోవడం. సో ఇప్పుడు ఇతను ఎక్కడ దొరికాడు సార్? అమెరికాలో ఉన్నాడని సమాచారం వచ్చింది. వీళ్ళు గస్తీ కాసి అక్కడ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి మొత్తానికి అక్కడి నుంచి ఇంటర్పోల్ పోలీసుల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు భారతదేశానికి ఎట్టకేలకు. అంటే దీని మీద మీరు అంటే కొన్ని సినిమాలు చూస్తే అండి, సినిమా చూస్తేనే అంత భయంకరంగా ఉంటే నిజ జీవితంలో వాళ్ళు ఆ స్పై, ఆ సీక్రెట్ ఏజెంట్గా అనేది అసలు ఎంత రిస్క్తో కూడుకున్న జాబ్ చేస్తారా అనిపిస్తుంది నిజంగా. కొంతమంది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా వస్తుంటాయి. ఎవరో కౌశిక్ అనే ఒక ఆయన పాకిస్తాన్ వెళ్ళిపోయి అక్కడే జీవనం కొనసాగించే ఇన్ఫర్మేషన్ అంతా లాగడానికి ట్రై చేశాడు. ఆఖరికి దొరికిపోయిన ప్రాణాలు పోయినా కూడా చెప్పలేదు కానీ అన్నట్టుగా చాలా సందర్భాల్లో మనం చూసాం. సో ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఒక విధంగా క్రెడిట్ గోస్ టు ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పాలి. ఎన్డీఏ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మన ఎన్ఎస్జీ కమాండ్స్కి కానీ, బట్ బార్డర్లో ఉండే మిలిటరీ వాళ్ళకి కానీ, లేదంటే ఏదైతే ఈ సీక్రెట్ ఏజెన్సీ ఉందో దీనికి కానీ మనం ఎప్పుడు కూడా మంచి ఫుల్ పవర్స్ ఇచ్చేస్తున్నారు అనమాట. ఫుల్ పవర్స్ ఇస్తున్నారు, మంచి మంచి వెపన్స్ ఇస్తున్నారు. నిన్న నైట్ న్యూస్లో చూస్తే ఒక సెపరేట్గా యుద్ధ విమానాలకు సంబంధించిన ఒక ఉన్నది. సుమారు దానికి 60,000 కోట్లు భారత ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుంది. ఎందుకంటే ఒకవైపు మనకు సంరక్షించుకుంటూ మనం పరిపాలించుకుంటూనే యుద్ధం చేసే సత్తా కూడా ఉండాలి మనకి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎక్కడ చూసినా వీడి మీద వాడి అటాక్, వాడి మీద వీడి అటాక్ అంటే మనం సిద్ధంగా లేకపోతే ఎట్లా? సో ఇటువంటి నేపథ్యంలో యుద్ధ విమానాలను పర్చేజ్ చేయడము, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, మంచి నికార్సైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కూడా సరిగ్గా ఉండేవి కాదట. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ బార్డర్లో ఉండే ప్రతి మిలిటరీ వాళ్ళకి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక అందజేసింది. సో ఈ గవర్నమెంట్ మొత్తానికి ఏదైతే అజిత్ ధోవల్ అనే ఆయన ఉన్నాడో, ఆయన నిజంగా ఇండియన్ జేమ్స్ బాండ్ అంటారు, బట్ రిటైర్డ్ ఐపీఎస్. బట్ ఐపీఎస్ అయినప్పటికీ ఇప్పటికీ ఆయన ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఉన్నాడు. ఆయన ఎన్ఎస్సీలో అందులో ఉంటూనే ఈ రిటైర్ అయిన తర్వాత కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి మంచి పవర్ఫుల్ హోదాలు అవి ఇస్తుంటారు. ఈవెన్ ప్రధానమంత్రికి చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్గా కూడా ఉన్నాడు ఆయన. అంటే సర్వీస్లో ఉన్న వాళ్ళు ఎన్నో రకాల డక్కా ముక్కాలు తినుంటారు, ఎన్నో రకాల ఏజెన్సీలో పనిచేసి, రకరకాల వింగ్స్లో పనిచేసి, ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరిని ఎక్కడ పట్టుకుంటే వాడు పని అవుద్ది, ఎక్కడ సీక్రెట్ ఏజెన్సీ ఎలా వర్కౌట్ చేయాలి అని కూడా చాలా. అంటే మీరు స్పెషల్ ఆప్స్ అని ఒక వెబ్ సిరీస్ ఉంది, చూసారంటే స్పెషల్ ఓపీఎస్ అంటుంది వెబ్ సిరీస్. అది చూడండి, అది తెలుగు వెర్షన్ కూడా ఉంది. నిజంగా వాళ్ళు ఆ ఆఫీసరు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఏజెంట్ ఉంటారు అనమాట. అసలైన వాడిని పట్టుకోవడానికి వాళ్ళకి ఇక్కడ నుంచి డబ్బు పంపించడం కానీ, అరేంజ్మెంట్స్ చేయడం, వెపన్స్ పంపించడం అన్నీ చేస్తూ ఉంటాడు. అలా చేసినప్పుడు కొన్నిటికి లెక్క జమ ఉండవు. అలా లేనప్పుడు ఏముంటుందో వాళ్ళు ఆడిట్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఆఫీసర్లు. ఆ ఆడిట్ ఫేస్ చేయడం ఎలాగా అనేది ఆ సినిమా అనమాట. ఆడిట్ ఫేస్ చేస్తూ మీరు కరోనా టైంలో కూడా, ఎంత క్రైసిస్ టైంలో మీరు పలానా దేశానికి ₹1 కోటి పంపించారు, ఎందుకు? మీ సొంతంగా ఉపయోగించుకున్నారా లేదా దేశం కోసం ఏదైనా ఉపయోగించారా? సో అట్లాంటి పరిస్థితులు కూడా వాళ్ళు సీక్రెట్ ఏజెంట్స్ ఒక్కొక్క దేశంలో పెద్ద రిచ్ బిజినెస్ మ్యాన్ లాగా వాడితో డీల్స్ మాట్లాడుకుని వాడిని ఎక్కడ పట్టుకోవాలి అన్నట్టు కూడా చాలా అసలు నిజంగా మనకి సినిమానాలు ఉంటే రియల్ లైఫ్లో ఒకసారి దొరికితే ఇంకా ఎవడైనా బతుకుతాడండి, వాళ్ళు వేసిపడారా. సో అట్లాగా అజిత్ ధోవల్లా గారి సలహాలు సూచనల మేరకు మొత్తానికి ఆ రానాని పట్టుకోవడం, భారతదేశాన్ని తీసుకొచ్చారు అమెరికాలో నుంచి. అమెరికా ప్రభుత్వం కూడా దీనికి సహకరించడం, అక్కడ ఇంటర్పోల్ పోలీసులు కూడా హెల్ప్ చేయబట్టి ఫైనల్గా ఇతనికి ఎలాంటి శిక్ష పడవచ్చు అంటారు? ఆబ్వియస్లీ ఇప్పుడు దేవిక కానీ ఎవరైనా ఏమనుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళు క్షమాభిక్ష అనేది ఉండకూడదు, రాష్ట్రపతి నుంచి క్షమాభిక్ష కూడా ఉండకూడదు.
ఉరిశిక్షనే. ఇప్పుడు మొన్న నిన్న లేదు, ఒక జస్ట్ 4 days బ్యాక్ కూడా మనం దిల్సుఖ్నగర్ పేలులకు సంబంధించి 2013లో జరిగింది కదా. అవును 2013లో దిల్సుఖ్నగర్ పేలులకు సంబంధించి కూడా అందరికీ ఉరిశిక్ష వేశారు. వీళ్ళు మళ్ళీ సెకండ్ ఒపీనియన్ కింద హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఏముంది, సమర్థించింది ఉరిశిక్షే వీళ్ళకి సరైన నిర్ణయం అని. ఆబ్వియస్లీ ఎవరైనా అదే అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ కసబు కూడా ఇంచుమించు 2 నెలలు 3 నెలలు కస్టడీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అసలు పశ్చాత్తాపం ఫీలింగే లేదంట. అవును నేను నా దేశం కోసం నేను చంపాను, నేను ఇంకా ఛాన్సెస్ ఇంకా చంపుతాను అన్నట్టుగానే ఉన్నాడంట. అటువంటి వాడికి ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడికి సెక్యూరిటీ, వాడికి ఏది కావాలంటే అది పెట్టడం చేయకూడదు, వేస్ట్. మనం మానవతా దృక్పథంతో చేసినా కూడా వాడు రిలీజ్ అవ్వకపోతుంటే లాభం ఏంటి చెప్పండి. ఇప్పుడు పాకిస్తాన్లో కూడా ఒకవైపు క్రైసిస్తో చాలా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి పౌరుషము పంతం ఇవన్నీ అవసరమా? తిండికి లేదురా బాబు అని అంటే ఆడెళ్ళి తొడగొడతానంటే ఎట్లా అవుతుంది? నువ్వు ముందు అన్ని విధాలుగా స్ట్రాంగ్ అయిన తర్వాత అప్పుడు వచ్చి తొడగొట్టు. నీకు తిండి లేదు, నీకు తిండికి నీ ప్రజలు అల్లాడిపోతున్నారు, నువ్వు దేశం చూస్తూ అప్పుల్లో ఉంది. ఇటువంటి సందర్భంలో వాడికి పంతము పౌరుషము ఈ రాయలసీమ ఫ్యాక్షనేషన్ టైపులో వీడికి అవసరమా పాకిస్తాన్ వాడికి చెప్పండి. మరి అదంతే, వాడు మారడు అట్లా. థ్యాంక్ యూ సార్.